నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణపై ప్రదర్శన లిమ్కా బుక్ రికార్డును సొంతం చేసుకున్న వనితలు ఎంట్రన్స్ ఎగ్జామ్ కు వచ్చి గాబరా అయిన విద్యార్థులు హాల్ టికెట్లపై సరైన అడ్రస్ లేకపోవడం కారణం. భయం గుప్పిట్లో అక్బర్ నగర్ వాసులు గ్రామంలో చిరుత సంచారం. చుక్కల మందు చక్కని స్పందన జిల్లా అంతటా పోలియో చుక్కల పంపిణీ. సాగునీరు అందకుండా దుండగుల చర్యలు ఉప కాల్వని మూసివేయడంతో పంటలకు చేరని నీరు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణపై శిక్షణ ప్రదర్శించారు. ఏకకాలంలో 11,000 మంది విద్యార్థినులు యువతులు పాల్గొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యింది. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినులు వేలాదిగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 11,000 మంది వరకు శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు శిక్షణా తరగతులు ముగిసిన మీదట అవార్డును ప్రకటిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ బహుకరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు కావడంతో సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. జిల్లా యంత్రాంగం జిల్లా పోలీస్ శాఖల తోడ్పాటుతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కేజీబీవీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు చెందిన హై స్కూల్ బాలికలు ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు న్యాయ అటవీ వైద్య ఆరోగ్య పోలీస్ తదితర శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినులు సైతం పాల్గొన్నారు. దీంతో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వేలాది మందితో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా జిల్లా జడ్జి సునీత కుంచాల పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన శిక్షణ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. టైక్వాండో కోచ్ మనోజ్ పర్యవేక్షణలో విద్యార్థినులు యువతులు ఎంతో అలవోకగా స్వీయ రక్షణ టెక్నిక్లను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేటి సామాజిక పరిస్థితుల్లో బాలికలు మహిళలందరూ స్వీయ రక్షణ పద్ధతులను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని సూచించారు. ఇండియా లెవెల్లోనే కాకుండా ఆసియా స్థాయిలో రికార్డు నెలకొల్పేలా బాలికలు మహిళలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అందరి కృషి అంకిత భావంతోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయ్యిందని హర్షం వెలిబుచ్చారు. శిక్షణలో ఉత్సాహవంతంగా పాల్గొన్న బాలికలందరూ మునుముందు కూడా స్వీయ రక్షణను కొనసాగించే దిశగా కృషి చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులు యువతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. మీ అందరి పట్టుదల కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలికలు మహిళలకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలని సదాశయంతో గత జనవరి 27వ తేదీన మొదటగా 700 మంది బాలికలకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పటి వరకు 14,000 మందికి శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమానికి కూడా తమ అంచనాలకు మించి విద్యార్థినులు, వివిధ శాఖల ఉద్యోగినులు హాజరై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తోడ్పాటును అందించిన జిల్లా యంత్రాంగం, పోలీస్ తదితర శాఖల అధికారులను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ స్వీయ రక్షణ పద్ధతులను నేర్చుకున్న వారు ఒక్కొక్కరు కనీసం మరో 10 మందికి వాటిని నేర్పాలని, తద్వారా 1,00,000 మందికి పైగా స్వీయ రక్షణ శిక్షణ పొందినట్లు అవుతుందన్నారు. శిక్షణను నిలిపివేయకుండా మునుముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజెస్ అలాగే వర్కింగ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అందరికీ ఒకే రోజు ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్స్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము నిన్నటి వరకు అందరికీ కలిపి 14,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెల రోజుల్లో. ఈ 14,000 మందిలో మనం దాదాపు 11,000 మంది పైన ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడానికి పిల్లలందరికీ, అంటే ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అవి వాళ్ళ రొటీన్లో ఒక భాగమై ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది, బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్లలు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, చాలా మంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఉమెన్ కండక్టర్స్ ఉన్నారు, ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఆశా వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే కనీసం ఇంకొక హెల్ప్ వచ్చే వరకు వీళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితుల్లో ఉండాలి. ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అందరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి. అంటే ఓకే, ఎవరన్నా మాకు ఇబ్బంది కలిగిస్తే మేము డిఫెండ్ చేయగలము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఆడపిల్లల్లో డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది నేర్పించాలి. వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా తిరిగి రాగలరనే నమ్మకం కూడా మనకి ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రికార్డ్ బుక్లో ఎక్కడం జరిగింది. అందరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్, అంటే ఈ మధ్యలో ఆడపిల్లల మీద అగత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ గురించి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమం ఇది చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు నేర్చుకున్న టెక్నిక్స్, స్కిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా బాగా ప్రదర్శించారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు చరిత్రలో ఎక్కిన రోజు కాబట్టి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, అడ్వకేట్స్ అండ్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, టీచర్స్, స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా గర్వకారణం. వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇండియాలో ఇంతకుముందు 7,000 ఒకసారి 8,000 ఒకసారి పిల్లల గ్యాదరింగ్ తోటి నానా రకాలుగా ప్రోగ్రామ్స్ జరిగాయి. కానీ సెల్ఫ్ డిఫెన్స్ మీద ఫస్ట్ టైం మన తెలంగాణలో జరగడం అనేది చాలా గర్వకారం. 11,000 మంది పిల్లలతోటి లీగల్ సెల్ వాళ్ళు మిగతా చాలా మంది చేతులు వేసి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ని మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకుంటున్నందుకు వీ ఫీల్ సో ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. వెనుకబడిన తరగతుల మహాత్మా జ్యోతిబా ఫులే ప్రవేశ పరీక్ష విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, హాల్ టికెట్ పై పరీక్షా కేంద్రం చిరునామాను సక్రమంగా ఇవ్వకపోవడంతో పిల్లలు ఇక్కట్లకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురుకుల ఎంట్రన్స్ 6, 7, 8 తరగతుల ఎగ్జామినేషన్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు తిప్పలు తెచ్చిపెట్టాయి. హాల్ టికెట్స్ పై సరైన అడ్రస్ లేకపోవడంతో తల్లిదండ్రులతో తమ పిల్లలను ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకోవడానికి గంటలు తరబడి సమయం పట్టిందని, ట్రాఫిక్ లో వాహనదారులు సైతం చాలా తిప్పలు పడ్డామని, సరైన అడ్రస్ లేకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి నెలకొందని మీడియా ద్వారా పేర్కొన్నారు.
అదే మాదిరిగా ఓ సెంటర్లో విద్యార్థులు గోడ దూకి మరీ సెంటర్లోకి వెళ్లడంపై ఉపాధ్యాయులు విరుచుకుపడ్డారు. విద్యార్థులు తల్లిదండ్రులు సరైన అడ్రస్ లేకపోవడం వల్లే చాలా తిప్పలు పడ్డామని, ఉమ్మడి జిల్లాల నుండి వచ్చేవారి సైతం సరైన అడ్రస్ తెలియక ఇబ్బందులు పడ్డామన్నారు. హాల్ టికెట్స్ పై సరైన అడ్రస్ ఉంటే ఎటువంటి తిప్పలు పడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులపై విరుచుకుపడడంపై ఇది కరెక్ట్ పద్ధతేనా అని గొడవలు సైతం దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఒకరు సొమ్మసిల్లి పడిపోవడంతో ఒకేసారి గందరగోళంగా మారింది. ఇప్పటికైనా ఎటువంటి ఎగ్జామినేషన్స్ అయినా విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా హాల్ టికెట్స్ పై సరైన అడ్రస్ ఉండినట్లయితే వేరే ప్రాంతాల నుండి సెంటర్ కి చేరుకోవడానికి వీలుంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన అడ్రస్ లేకపోవడం వల్ల వాహనాలపై, ఆటోలపై తిరుగుతూ తమ పిల్లలను సరైన టైంకు చేరుకోవడానికి ఆలస్యమైందని, తొందరపాటులో ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే కారణం ఎవరు అని మీడియా ద్వారా తమ బాధను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా హాల్ టికెట్స్ పై పూర్తి అడ్రస్ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రిపోర్టర్గా మా పని మేము చేస్తున్నాము, చేయొద్దా? అడ్రస్ మెన్షన్ లేదు దానిపైన, అడ్రస్ లేదు. అది 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 మేము అడుగుతున్నాం. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా అడ్రస్ లేదు దానిపైన. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా లేదు దాని మీద. ఇప్పుడు గంట అయితే తిరగట్లేదు, గంట అయితే అడ్రస్ లేదు. నేను ఆల్రెడీ బోర్గం ఎస్ఆర్ పోయినా, అక్కడి నుంచి మళ్ళా కంటెషన్ మన ఇటు గంగాస్థానానికి అటు పోయినా, అటు పోతే అక్కడి నుంచి మాది వినాయక నగర్ మరి. కానీ అడ్రస్ తెలియదు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ ఇవ్వలేరు కదా సార్. దాంట్లో ఆ టికెట్ లో ఏమని నిజామాబాద్ ఇచ్చారు అంతే. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా లేదు దాంట్లో. ఎస్ఆర్ స్కూల్ అనే ఉంది అంతే తప్ప. నిజామాబాద్ అడ్రస్ కట్టలేదు. మీకు అన్ని బరాబర్ 3 స్కూల్లో తిరిగి వచ్చినాం. లాస్ట్ దొరికింది, లేట్ అయిపోయింది. ఎంతసేపు అయింది? 2 hours తిరిగినాం మేము అటు ఇటు. దేనిపైన? మీరు ఎక్కడ? మాది బాన్సోడ కొత్తవాది. ఏ క్లాస్ మీ బాబు? ఏ క్లాస్? మాది 8th క్లాస్. 8th క్లాస్ ఎగ్జామ్ 8th క్లాస్ ఎగ్జామ్ వచ్చింది. బాబు మీరు ఆటోలు తిరుగుతున్నారా బండి? ఆటో 2 దగ్గర తీసుకోపోయాడు, 2 స్కూల్లో తీసుకోపోయాడు. అక్కడ కాదంటే మళ్ళీ ఇంటికి పంపించేసి ఏమంటారు, అటు ఇటు తిరిగితే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా? పిల్లలకు లేట్ అయితే పిల్లలు ఏం ఎగ్జామ్ రాస్తారు? తిరిగి పరిశ్రమ ఉండి మళ్ళీ లేట్ అయిపోయింది. మళ్ళీ తెలియకుండా ప్రోగ్రామ్ తీసుకొని రిటర్న్ పోవాల్సిందే కదా, అట్లానే ఇబ్బంది పడ్డాము. నిజామాబాద్ జిల్లా రూత్రూర్ మండలం అక్బర్ నగర్ లో చిరుతపులి సంచరిస్తోంది. ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలో గురవుతున్నారు. అక్బర్ నగర గ్రామస్తులు రూత్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. షేక్ బిలాల్ అనే వ్యక్తికి చెందిన మేకను శనివారం రాత్రి సమయంలో గదిల నుండి తీసుకువచ్చి పులి దాడి చేసి చంపేసిందని అనుమానిస్తున్నారు. ఈ మధ్య తరచూ పులుల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే గదిలో ఉన్న మేకపై దాడి చేసి చంపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామం మధ్యలోకి 2 చిరుతపులులు వచ్చాయని, అదేవిధంగా గ్రామ శివారిలో ఉన్న గడిలో కూడా 4 చిరుతపులులు సంచరిస్తున్నట్టు వాటిని స్థానికులు చూసినట్లుగా చెప్తున్నారు. పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు తగు విచారణ చేపట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంవత్సరం నుంచి పులి అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. అది వాస్తవం కూడా. అది మొన్న మధ్యలో ఫారంలోకి వచ్చిందని ఫోటోలు తీసినారు. వాస్తవానికి ఉంది. 3 పిల్లలు పులితో తిరుగుతుంది. అది మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ ఫారంలో ఒక చెరుకు తోటలో కూడా ఒక పందికి చీరేసింది. అయినా ఫారెస్టులు వచ్చి చూసిపోయారుగానే పెద్దగా పట్టించుకోకొచ్చిండ్రు. అది ఇలా జనాలకు ప్రమాదంగా మారింది. అది మొన్న అట్లా పొలాలకు వెళ్ళి అది ఒక దుడ్డే కొరికేసింది. ఆ రోజు వచ్చి చూసి కూడా దాని మీద పెద్ద స్పందన లేదు. ఈ రోజు రాత్రి 5 ఫీట్లున్న గోడలకు దూకి మళ్ళీ బయటకు తీసుకొచ్చి దానికి తినేసి వెళ్ళిపోయింది పులి. వాస్తవం పులి ఉంది, వాళ్ళేమో వస్తున్నారు, ఏం చేయలేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఫారెస్టులు అస్సలు పట్టించుకోవట్లేదు. దానికి ఖచ్చితంగా ఒక ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గుట్టకు ఒక 2-3-4 దగ్గర బోన్లు ఏర్పాటు చేస్తే జనాలకు కొద్దిగా భయం తగ్గుతుంది. అది ఒక పట్టుకున్నారనుకో దాన్ని మా పీడ వదిలిపోతుంది. జనాలు చాలా ఆందోళన ఉన్నారు. ఏదైనా చేయాలి కానీ ఫారెస్ట్ వాళ్ళు దానికి చర్యలు తీసుకొని జనాలకు రక్షించాలని కోరుకుంటున్నారు. అది అక్బర్ నగర్ విలేజ్. ఈ మధ్యన చిరుతపులు తిరుగుతున్నాయని జనం భయపడుతున్నారు. ఆ మధ్యన చెరువు కట్టక దూడను దాన్ని ఇది చేసిందని ఇది చేశారు. తర్వాత ఇటు పొలాల్లోకి వస్తున్నాయని
ఆ మధ్యన పార్లో వస్తుందని చెప్పారు ఆఫీసర్ వాళ్ళు. ఆ మధ్యన ఫారెస్ట్ వాళ్ళు కూడా చూసి వెళ్ళారు. ఉన్నట్టున్నదని నిర్ధారించామని చెప్పారు, కానీ మళ్ళీ రాత్రి మేకం తిని వెళ్ళినంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏ బోనని ఏదైనా చేసి ఊరంతా ఫారెస్ట్ తిరిగి వాటిని నివారించి ఎక్కడికైనా దూరం తీసి బోన్ పెట్టి వాటిని దూరం ఫారెస్ట్లో వదిలేస్తే బాగుంటుందని గ్రామస్తులు విన్నపం. కానీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తొందరగా చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మా సారు ట్రెషరీ ఆఫీసర్ గారు కూడా ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అందజేస్తున్న పోలియో చుక్కల మందును తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలో ఆదివారం పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పోలియో చుక్కలు కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని చావిడి గల్లీలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, కోటగిరి మండల ఉపాధ్యక్షులు భూమయ్యలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ పోలియో రాకుండా నివారించడం కోసం ప్రభుత్వం పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి తల్లిదండ్రులు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. ఈ పోలియో చుక్కల కార్యక్రమం 3 రోజులు ఉంటుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండలంలో 10,958 ఇండ్లు ఉండగా అందులో 7,123 5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయించడానికి 55 బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఆరోగ్య సూపర్వైజర్లు 5, ఆరోగ్య స్టాఫ్ 20 మంది, అంగన్వాడీ కార్యకర్తలు 60 మంది, ఆశా వర్కర్స్ 51 మంది, వాలంటీర్స్ 45 మంది ఉన్నారని అన్నారు. 4 చొప్పున బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోలియో చుక్కలు నేటితో 3 రోజులు వేయించడం జరుగుతుందన్నారు. అలాగే హరిస్ ఏరియాలో సైతం పోలియో చుక్కలు వేయడానికి మొబైల్ పెయింట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య సూపర్వైజర్ సాయి కుమారి, శోభారాణి, జ్యోతి, సరోజ, రోజా, పురుషోత్తం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం కోటగిరి విలేజ్ పల్స్ పోలియో కార్యక్రమం మొత్తము కోటగిరి మండలం నుంచి ఉమ్మడి మండలంలో 55 సబ్ సెంటర్లు పెట్టి ప్రభుత్వము 0 నుండి ఈరోజు పుట్టిన పిల్లగాడి నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి పిల్లవానికి 2 డ్రాపుల చొప్పున ఏఎన్ఎంలతో నర్సులు కానీ ప్రభుత్వ సిస్టర్లు కానీ అందరూ కూడా సబ్ సెంటర్లు పెట్టి పిల్లలకు పోలియో ప్రోగ్రాం స్టార్ట్ చేసి మరి అదేవిధంగా పిల్లలకు అంగవైకల్యం రాకుండా పిల్లలు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం చేపట్టడము జరిగింది. మా కోటగిరి విలేజ్లో 10 సబ్ సెంటర్లు, మరి అదేవిధంగా నాతోటి పార్టీ అధ్యక్షుడైన షాహిద్ హుసేన్ గారు, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశ్ముఖ్ గారు, మరియు మండల వైస్ ప్రెసిడెంట్ బర్ర భూమయ్య గారు, మరియు పీరయ్య గారు, మరియు అదేవిధంగా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రతి పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క సబ్ సెంటర్లకు వచ్చి పిల్లలకు డ్రాప్ చేయించుకోవాలని కోరుతూ. నమస్కారం. ఉమ్మడి కోటగిరి మండలంలో ఉన్నటువంటి 0 to 5 years అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడి నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈరోజు పోలియో ఆదివారము పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. వారందరికీ అంగవైకల్యం నివారించడానికి ఈ యొక్క పోలియో చుక్కలు ప్రతి పిల్లవాడికి అన్ని గ్రామాల్లో, అన్ని గ్రామ పంచాయతీలు, తర్వాత స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లలో ఈరోజు మన మండలంలో ఉమ్మడి కోటగిరి మండలంలో 55 బూతులు ఏర్పాటు చేసి ఈ యొక్క పోలియో చుక్కలు చిన్నపిల్లలందరికీ అందజేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి 0 to 5 years చిల్డ్రన్స్ అందరికీ కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి. ఈ కార్యక్రమంలో మనకు దాదాపుగా మన ఉమ్మడి కోటగిరి మండలం నందు 55 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్స్, అట్లానే గ్రామ పంచాయతీలలో కలిసి మొత్తంగా 55 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బూతులలో మనకు వాలంటీర్సు, అంగన్వాడీ సిబ్బంది,
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒక్కొక్క బూత్లో 4 చొప్పున మనకు ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా బస్ స్టాండ్లలో, సబ్ సెంటర్లలో మనకు ఉన్నటువంటి కోటగిరి హాస్పిటల్, కొత్తంగల్ హాస్పిటల్లో కూడా ఈ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తంగల్ ఒక బస్ స్టాండ్ నందు, కోటగిరి బస్ స్టాండ్ నందు కూడా ఈ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఒక 60 మంది, తర్వాత 51 మంది మన ఆశా కార్యకర్తలు, 20 మంది వైద్య సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనము చిన్నపిల్లలకు పోలియో చుక్కలు అందజేయడం జరుగుతుంది. ఉన్నటువంటి 55 బూతులని 5 రూట్లుగా విభజించి 5 రూట్ సూపర్వైజర్లను కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్కరికి 12 నుంచి 14. తమకు సాగునీరు అందకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఉపకాల్వ గుండా వెళ్లే నీటి ప్రవాహాన్ని ఇసుక బస్తాలు, బండరాళ్ల సాయంతో మూసివేయడంతో రైతులు ఆందోళన చెందారు. ఘటనపై ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల నిజాం సాగర్ D50/1 కెనాల్ నుండి ఉప కాల్వ ద్వారా పోచారం గ్రామ శివారు ప్రాంతంలో గల 100 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే ఉప కాల్వను గుర్తు తెలియని వ్యక్తులు ఇసుక బస్తాలు, బండరాళ్లతో మూసివేసిన ఉదంతం ఆదివారం వెలుగు చూసింది. తమ పంట పొలాలకు సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితిలో వరి పంటలు ఉన్న క్రమంలో సాగునీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి విచ్చేసిన తరుణంలో రైతులు విన్న వెంటనే ఎమ్మెల్యేకు ఘటన గురించి విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే పంట పొలాలు ఎండకుండా తక్షణమే సాగునీటి విడుదల కొరకు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చొరవతో తమ పంట పొలాలకు సాగునీరు అందుతుందని ఆశపడ్డ రైతులు ఎంత మేరకు పంట పొలాలకు సాగునీరు చేరకపోవడంతో ఒకంత ఆందోళనకు గురై ఉప కాల్వను పరిశీలించగా నిజాం సాగర్ ప్రధాన కాలువ నుండి ఉప కాల్వకు వెళ్లే తూము వద్ద బండరాళ్లు, ఇసుక బస్తాలతో నీటి ప్రవాహాన్ని ఆపివేసిన దృశ్యం ఆవిష్కృతమైంది. వెంటనే రైతులు ఇరిగేషన్ అధికారులకు చరవాణి ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎంతటికీ అధికారులు స్పందించకపోవడంతో చేసేదేవీ లేక రంగంలోకి దిగి తూము వద్ద ఉన్న బండరాళ్లు, ఇసుక బస్తాలను తొలగించి పంట పొలాలకు సాగునీరు అందేలా ఏర్పాట్లను చేశారు. ఉప కాలువ ద్వారా సాగునీటి ప్రవాహం నిలిచిపోవడంతో 100 ఎకరాల వరి పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఘటనకు పాల్పడిన వారిని ఎలాగైనా గుర్తించాలని అనుకున్న రైతులు ఉప కాలువకు పక్కనే ఉన్న మస్జిద్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ లో 2 వ్యక్తులు బైక్ పై వచ్చి బండరాళ్లు, ఇసుక బస్తాలతో నీటి ప్రవాహాన్ని ఆపివేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎడపల్లి పోలీసులతో పాటు ఇరిగేషన్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోతే 100 ఎకరాలలో వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, కావున ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నట్లు రైతులు తెలియజేశారు. మున్ముందు ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా బోధన్ శాసనసభ్యులు ప్రత్యేక చొరవ చూపి ఘటనకు పాల్పడిన వారికి చట్టరీత్యా చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని, అలాగే ఇరిగేషన్ అధికారులు ఎళ్లవేళలా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో రైతులు అబ్రార్, వెల్మల మురళి, బాబర్, షరీఫుల్లా ఖాన్, రవి, ఓర్సు అబ్బన్న, ఓర్సు బాబు, నరేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. 51/1 కెనాలు మొత్తం రాళ్ళేసి గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం కంప వేసి మొత్తం వాటర్ రాకుండా చేస్తారు. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ వాటర్ అచ్చులాగున अधिकारी चर्य जनकमपेट ग्राम हमारा ये 50/1 को पार्कम है। ये हमारे को इधर नहीं मालूम है, तो लोग आके पथरे हुए कांटिया में डाल के पूरा मूस दे रहे, पाइप पानी नहीं आए जैसा कर रहे, फिर खेता में पूरे सूख जा रहे हमारे। हम यही सर को भी बोले, प्लस इसमें मीडिया में भी डाल रहे, क्या करते अब यही सर को मालूम। अब ये हम CCTV कैमरे चेक कर रहे तो उसमें जो दाल रास वाला है उन्हें पकड़े गया। हम उसकी फुटेज एक पुलिस टाउन में दे रहे, एक बोधन इरिगेशन डिपार्टमेंट में दे रहे, यही सबको उसके ऊपर कड़ी से कड़ी सजा देना आप लोग। నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురికి తిరిగి అవకాశం కల్పించింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అరవింద్ కు అవకాశం కల్పించడంపై సంబరాలు జరుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అరవింద్ ధర్మపురికి మరోసారి జాతీయ అధ్యక్షులు నడ్డా నేతృత్వంలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై నగరంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచాలు పేలుస్తూ మిఠాయిలు తినిపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మరియు అర్బన్ ఎమ్మెల్యే గుప్తా మీడియాతో మాట్లాడుతూ అరవింద్ ధర్మపురికి మరోసారి ఎంపీ టికెట్ రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కేంద్రంలో మోడీ యొక్క ప్రభావం విజృంభిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేస్తున్నటువంటి పనులకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీజేపీ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ పార్టీ రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మోడీ ఇక్కడ ఏడీ మామూలు మెజార్టీతోటి కాదు, కనీ విని ఎరగని రీతిలో రికార్డ్ బ్రేక్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 400 పార్. ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు రెండవసారి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీగా ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నాడు. కనీసము ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అరవింద్ ధర్మపురి గారు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ప్రజలందరి మనసులో ఉంది. దాంతో పాటు ఎక్కడ చూసినా గానీ మోడీ, నరేంద్ర మోడీ గారి జపమే. ఇక్కడ ఏదైతే జనవరి 22 నుంచి దేశమంతా రామమయం, ఇందూరు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా రామమయం. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కృషి చేస్తాం, పని చేస్తాం. అరవింద్ అన్న గారికి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తూ సిరికొండ మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఇందులో 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. సిరికొండ మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ విధులను నిర్వహించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక రోజు ముందుగా మండలంలోని అన్ని గ్రామాలలో పల్స్ పోలియో ఖచ్చితంగా వేయించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మండల వైద్యాధికారి అరవింద్ మాట్లాడుతూ పోలియో వ్యాధిని అరికట్టడానికి ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మండలంలో 54 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, దానిని మండల ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడానికి మనం చిన్నపిల్లలకు రోజువారీగా టీకాలు ఇస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే పల్స్ పోలియో అనే ఒక ప్రోగ్రామ్స్ నడపడం జరుగుతుంది. ఈ పోలియో వ్యాక్సిన్ను నిర్మూలించడానికి భారతదేశం మొత్తం ఈరోజు పల్స్ పోలియో నిర్వహించబడుతుంది. అందులో భాగంగానే మన మండల పిఎస్సి పరిధిలో 54 బూతుల నందు పల్స్ పోలియో చుక్కలు వేయబడుతుంది. ఈ 54 బూతులు ప్రతి మండలంలోని ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మండలంలోని గ్రామ ప్రజలందరూ మనసులో ఉంచుకొని 5 సంవత్సరాలు కింద పిల్లలందరికీ 2 చుక్కల డ్రాప్స్ చేసి పోలియో అనే జనతా ప్రజాతంత్ర విప్లవోద్యమ నిర్మాణంకు పునరంకితమవుదామని సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. మహాసభలకు ఆర్మూర్ డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్న యూనిటీ మహాసభలకు ఆర్మూర్ డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రత్యేక ప్రైవేట్ బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బస్సుల్లో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో నేడు విప్లవకారుల ఐక్యత తక్షణ కర్తవ్యం అని, విప్లవ కర్తవ్యం నెరవేర్చడానికి విప్లవకారులు ఒకే జెండా కిందికి, అదే ఎర్ర జెండా కింద ఒకే గొంతుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారుకుంటే మన పురోగతి ఉండదు అన్నారు.
కమ్యూనిజం ఒక శాస్త్రీయ సామాజిక శాస్త్రం అని కాలానికి అనుగుణంగా కర్తవ్యాలను రూపొందించుకోవడం పంథ ప్రణాళికలను రూపొందించుకోవడం అత్యవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, బి బాబన్న, ఎం లింబన్న, డి సాయిరెడ్డి, పీఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ నాయకులు పి రమ, ఆర్ పుష్పలత, పార్టీ మండలాల నాయకులు ఈ రమేష్, బి కిషన్, జి భూమేష్, బి సర్పంచ్ సాయిలు, బి పెద్ద సాయిలు, బి నవీన్, బి రాజేందర్, పీఓడబ్ల్యూ మండల నాయకులు బి మానస, పి స్వరూప, ఈ జమున, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న, ఎల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఒక అడుగు ముందుకేసిందనేది ఈ ఖమ్మం మహాసభల ద్వారా మొదలవుతా ఉన్నది. కమ్యూనిస్టులు వేరైనరు, కమ్యూనిస్టులు ఈ భారతదేశంలో వాళ్ళకు ఉనికి లేదని చెప్తున్న సమయంలో 100 సంవత్సరాల చరిత్రలో ఈరోజు కమ్యూనిస్టులు అందరూ ఏకమై ఈ భారతదేశ దిక్చ్యుతిని నిర్ణయించే స్టేజ్కి తీసుకొచ్చినంటే ఇదంతా కమ్యూనిస్టులు, కార్యకర్తలు, అట్లాగే కార్మికులు, రైతులు అందరు ఏకమై ఈరోజు భారతదేశ భవిష్యత్తును మార్చబోతా ఉన్నారు. ఈ ఖమ్మం మహాసభల ద్వారా నిరూపించబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్గా ఈరోజు మా భారీ బహిరంగ సభ, అట్లాగే 2 రోజులుగా ప్రతినిధుల మహాసభ, భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులతో, విదేశాల నుంచి ఈ మహాసభల విలీనానికి వాళ్ళు ఆశ చూడడానికి, వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితులను అనువాదం చేసుకోవడానికి కొరకు ఈరోజు వస్తూ ఉన్నారు. ఈ మహాసభలను భారతదేశంలో చరిత్రగా లిఖించబడబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలకు దేశం నుంచి నలుమూల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు సిపిఎంల ప్రజాపంత పార్టీగా సిరికొండ మండల కమిటీ, అట్లాగే ఆర్మూర్ డివిజన్ పార్టీ తరఫున మేము 2 రోజుల్లో కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజ్ 21 అవుట్లెట్ ద్వారా నీళ్లు వదలాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. లేదంటే వాగు పరిపక్క గ్రామ రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాట కార్యాచరణలో దిగుతామని హెచ్చరించారు. పాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజ్ 21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్ల ద్వారా వాగుల్లోకి నీరు అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాగు పరివాహక గ్రామాల రైతుల కోరిక మేరకు గడిచిన 20 రోజుల క్రితమే ఇరిగేషన్ సీఈఓతో ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యేగా లెటర్ ద్వారా కూడా నీళ్లు వదలాలి అని విన్నవించడం జరిగింది అన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం కానీ నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా నీటిని వాగులో వదలకపోతే ఆ 2 వాగుల వెంబడి ఉన్న గ్రామాల వరి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది అని అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ గారు ఏమైనా మీ సి గారితో మాట్లాడిరా? ఇప్పుడు మన పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ ఏమో ఇది ప్యాకేజ్ 21 తోటి వచ్చేది. పెద్దవాగులో ఉన్న అవుట్లెట్ తోటేమో పచ్చలనాడు కూడా, వేల్పూరు, మోతే, రామన్నపేట, అట్లనే జాన్కంపేట, ఈ రైతులంతా కూడా రోజు వస్తున్నారు నా దగ్గరికి. పెట్టించి ఏం లాభం సార్, మీరు అవుట్లెట్ పెట్టించారు, నీళ్ళు ఇవ్వకపోతే ఏం లాభం సార్ అని. అదొక విషయం. ఈ 5 ఊర్లో వస్తున్నారని చెప్పానంటే మీరు చెప్పడానికి చెప్తున్నాను నేను మీకు క్లియర్గా. ఇక్కడ పెద్దవాగు మీద 5 ఊర్ల రైతులు ధర్నా చేస్తామంటున్నారు. అట్లనే ఆ కప్పలవాగు మీదనేమో బెజ్జోరా, బడా భీమ్గల్, అక్లూరు ఈ రైతులు కూడా ధర్నా చేస్తామంటున్నారు. మనం 2 దగ్గర అవుట్లెట్లు పెట్టినాము. ఒక 300 క్యూసెక్లు ఇస్తే ఒక 10 రోజులు ఇస్తే ఒక ½ టీఎంసీ అంతే. బాబ్లీ నుంచి కూడా వచ్చింది కదండి నిన్న 1 టీఎంసీ. ప్రాబ్లం ఏమున్నది? నీళ్లు ఉన్నాయి కదా. మీరు ఏం చెప్పండి అంటే మీ సిఈ గారికి, సార్ ఇట్లా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిర్రు, ఇట్లా రైతులంతా తన దగ్గర పోతున్నారట, రిప్రజెంట్ చేసినారు, ఆ పైప్ లైన్కి వెళ్ళి ప్యాకేజ్ 21కి వెళ్ళి 2 వాగులలో నీళ్ళు ఇవ్వమని. ఇక్కడ 5 ఊర్లు, అక్కడ 5 ఊర్లు, 10 ఊర్ల గ్రామాల రైతులు మరి ధర్నా చేసేటట్టున్నారు సార్. మరి మీరు ఆలోచించండి. బాబ్లీ నుంచి కూడా 1 టీఎంసీ వచ్చింది కదా, అక్కడ ప్రొవిజన్ ఉన్నది మనకు. మీరు 10 రోజులు ఇస్తే ఓన్లీ ½ టీఎంసీ అయ్యేది, అంతగా తప్పించి ఎక్కువ కాదు కదా. సో కాబట్టి ఈ విషయం మీ సిఈ గారికి చెప్పండి. మీ సిఈ గారు మొన్న ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఇవాళ 2 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. సరే మీరైతే చెప్పండి. ఓకే, రైతులు ధర్నా చేస్తారు నీళ్ళు ఇవ్వకపోతే 1-2 days లో అని చెప్పండి. రైట్? ఓకే రైట్. నమస్తే. నేషనల్ ఇమ్యునైజేషన్ డే ను పురస్కరించుకుని భీమ్గల్ మండలంలోని గ్రామాల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ ఆధ్వర్యంలో 5 ఏళ్లలోపు చిన్న పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేశారు.
ఆదివారం నాడు భీమ్గల్ మండల కేంద్రంలో 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు భీమ్గల్ వైద్య బృందం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని మెడికల్ ఆఫీసర్ అజయ్ పవార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారని, ఆదివారం నాడు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయినా పిల్లల వివరాలు తీసుకుని 4, 5వ తేదీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఆరోగ్య శాఖ సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు. ఒక్క నిమిషంలో పల్స్ పోలియో చుక్కలు వేసేస్తారు కాబట్టి అధికారుల కోసం ఎదురు చూడకుండా మీ పిల్లల కోసం 1 నిమిషం కేటాయిస్తే సరిపోతుంది. పోలియో చుక్కలు వేశాక ఏదైనా ఇబ్బంది పడితే భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఉదయం భీమ్గల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. భీమ్గల్ మండల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఇందులో 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సాధ్యమైనంత అభివృద్ధి చేసుకోండి. సెంటర్లలో కూడా ప్రతి సెంటర్లో కూడా వేస్తాం. తర్వాత రేపు ఎల్లుండి కూడా మన ఇంటికి మన సిబ్బంది ఇంటికి వస్తారు, మళ్ళీ చుక్కలు వేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అన్ని వార్డులలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 days కంటిన్యూగా చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఏదైనా ఒక సెంటర్ హాస్పిటల్స్ మొత్తం అందరికీ అయ్యే విధంగా చూసేటట్టు ఈ ప్రోగ్రాం డాక్టర్ గారితో మాట్లాడి చేయడం జరిగింది. దీంట్లో అందరు పిల్లలు కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరు ప్రతి ఒక్కరికి కూడా విన్నపం చేస్తూ తీసుకునే విధంగా తల్లిదండ్రులు చేయాలని చెప్పి కోరుతూ ఈ 3 days కంటిన్యూగా అన్ని వార్డులలో జరుగుతుంది. తర్వాత హాస్పిటల్స్లో ఉంటుంది, తర్వాత ఇంటికి కూడా పోయి చేసే కార్యక్రమం ఉంటుంది తప్పకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణపై ప్రదర్శన. లిమ్కా బుక్ రికార్డును సొంతం చేసుకున్న వనితలు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కు వచ్చి గాబరా అయిన విద్యార్థులు. హాల్ టికెట్లపై సరైన అడ్రస్ లేకపోవడం కారణం. భయం గుప్పిట్లో అక్బర్ నగర్ వాసులు. గ్రామంలో చిరుత సంచారం. చుక్కల మందు చక్కని స్పందన. జిల్లా అంతటా పోలియో చుక్కల పంపిణీ. సాగునీరు అందకుండా దుండగుల చర్యలు. ఉప కాల్వని మూసివేయడంతో పంటలకు చేరని నీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.